భాజపాలో వేధింపులు భరించలేకపోతున్నా, వెళ్ళిపోంటే వెళ్ళిపోయేందుకు సిద్ధంగా ఉన్నా. తెలంగాణలో అధికారంలోకి వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీలో వరుసగా 3 సార్లు గెలిచినటువంటి ఎమ్మెల్యే పార్టీలో నా మాటకు విలువలేదు. 2018లో అయితే గెలిచిన ఏకైక ఎమ్మెల్యే. పార్టీకి ప్రాతినిధ్యం ఉందంటే ఆయన వల్లనే. వరుసగా 3 సార్లు గోషామలు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే 2014లో పార్టీలో చేరినప్పటి నుంచి వేధింపులు భరిస్తున్నా, ఇక భరించలేకపోతున్నా, పార్టీకి అవసరం లేదు వెళ్ళిపో అని చెబితే ఇప్పటికిప్పుడు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నా అని రాజాసింగ్ వ్యాఖ్యలు చేశారు. గోల్కొండ జిల్లా అధ్యక్ష పదవి ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని సూచించగా తాను సూచించిన పేర్లను పక్కన పెట్టి ఎంఐఎంతో తిరిగే వారికి ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పార్టీలోని కీలక నేతకు ఫోన్ చేసి అడిగితే ఆ ఎన్నిక విషయం తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. ఆ జవాబుతో నాపై దాగి ఉన్న కుట్రకోణం బయటపడింది. నేను ఇప్పటి వరకు బారాసా ఎంఐఎం కాంగ్రెస్లతోటే యుద్ధం చేస్తూ వచ్చా. సొంత పార్టీతోనూ యుద్ధం కొనసాగించాల్సిన పరిస్థితి ఎదుర్కోవడం దురదృష్టకరం. జిల్లా అధ్యక్షుడి ఎన్నిక అనేది పార్టీ ఎమ్మెల్యే ఎంపీ సూచించిన వ్యక్తికి ఇవ్వడం అనేది ప్రతి చోట జరుగుతుంది. మరి ఇక్కడ నా సూచన ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో సంజాయిషి ఇవ్వాలి, వెంటనే అధ్యక్షుడిని మార్చాలని డిమాండ్ చేశారు. నా జీవితంలో ధర్మ ప్రచారం, ధర్మయుద్ధం నేర్చుకున్నా. ప్రస్తుతం పార్టీలో కొందరు అనుసరిస్తున్న బ్రోకరిజం నేర్చుకోలేదు. వారి వల్లనే ఈరోజు పార్టీ వెనుకబడింది. రాష్ట్రంలో ఎప్పుడూ భాజపా ప్రభుత్వం రావాలి, కానీ ఇలాంటి రిటైర్ అయిన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ భాజపా ప్రభుత్వం రాదు అని నాకు ఒక ఆడియో కూడా రిలీజ్ చేశారు. మేము జిల్లా పేరు ఇచ్చినాం. గోల్కొండ జిల్లాలోనే నాకు కాన్స్టిట్యున్సీ వస్తుంది. మేము పేరు ఇచ్చిన తర్వాత కూడా మా పేరు మంచి కార్యకర్తని డిక్లేర్ చేయకుండా వేరే వ్యక్తిని గోల్కొండ ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసినారు. నేను అనుకుంటున్నా పార్టీకి మా అవసరం లేదనుకుంటున్నా. నో ప్రాబ్లం, ఏం చేయొచ్చు చూపెడతాం. ముందు మా బలమైంది. ఇది రాజాసింగ్ సంబంధించినటువంటి ఆవేదన. పార్టీలో ఎంపీలు ఉన్న చోట ఖచ్చితంగా ఎంపీలు చెప్పినటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ ఎంపీలో ఎమ్మెల్యేలు సూచించినటువంటి పేర్లు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే కనీసం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వాలి. తప్పనిసరి పరిస్థితుల్లో పలానా వాళ్ళకి ఇస్తున్నామని ఆ ధోరణితో చెప్పాల్సినటువంటిది పోయి ఏకపక్షంగా వాళ్ళకు చెప్పకుండా ప్రకటించారనేది ఇప్పుడు అధికారికంగా అఫీషియల్గా రాజాసింగ్ బయటపడ్డారు. కానీ బయటపడని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంతర్గతంగా కొట్లాట సాగుతున్నది. దీని వెనుక ఎవరున్నారనేటువంటిది పార్టీలో అంతర్గత విషయం. ఈ ప్రకటించినటువంటి 4 కూడా అదే గొడవ సాగుతున్నది. ఒక విషయంలో ఒకరిని తీసేస్తే వేరే రకంగా ఎందుకు కలిపారు, పలానా వాళ్ళకి ఎందుకు ఇచ్చారనేటువంటి, తీసేసిన వాళ్ళను ఉంచమంటే తీసేస్తే ఉంచమని చెప్పినటువంటి అంశంలో పార్టీకి సంబంధించి 4 ఇచ్చినటువంటి 4 అధ్యక్షుల విషయంలో కూడా పార్టీలో అంతర్గతంగా గొడవ జరుగుతున్నది. దాన్ని మరి పార్టీ ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది? కొందరు ఎంపీలు, కొందరు ఎమ్మెల్యేలు ఇప్పటికే తీవ్రంగా కొంత అంతర్గతంగా రగిలిపోతున్నారు. సందర్భం వచ్చినప్పుడు ఎవరెవరు ఎట్లా బిహేవ్ చేశారో వాటన్నిటిని చూద్దామనేటువంటి ప్రయత్నం కూడా సాగుతున్నట్టుగా పార్టీలో చర్చ జరుగుతుంది. మరి ఏం చేస్తారు ఏంటి అనేటువంటిది పార్టీలో చూడాలి. బీజేపీకి సంబంధించినటువంటి అంతర్గతమైనటువంటి అంశం అది.